వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేంటంటే మైక్రో బ్రూవరీలను జిల్లాలకు కూడా విస్తరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక. మైక్రో బ్రూవరీ అంటే ఏంటిదంటే ఇన్‌స్టాంట్‌గా బీర్ తయారు చేసి అక్కడే విక్రయాలు జరిపే ప్రాంతం అని చెప్పవచ్చు. బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, ఎలైట్ బార్స్ కావచ్చు, అట్లాగే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, టూరిస్ట్ ప్లేసులు కావచ్చు, పెద్ద పెద్ద టిఫిన్ సెంటర్స్ కావచ్చు. ఇట్లాంటి ఏరియాల్లో మైక్రో బ్రూవరీ సెటప్ ఉంటది. ఆ సెటప్‌లోనే అక్కడే బీర్ తయారైతది. ఆ తయారైన బీర్‌ను జగ్‌లలో తీసుకొని గ్లాసుల్లో సర్వ్ చేస్తారు. దానికి కొంత రేట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళు మనకు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికెళ్ళినప్పుడు వాళ్ళక్కడే తయారు చేసిన బీర్‌ను అప్పటిదప్పుడు తాగేందుకు వీలుగా ఉంటది. అయితే ఈ మైక్రో బ్రూవరీలను జిల్లాలకు ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఇవి. 18 మాత్రమే ఉన్నాయి మైక్రో బ్రూవరీలు హైదరాబాదు, రంగారెడ్డిలో. ఈ 18 మైక్రో బ్రూవరీల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ. 1,00,00,000 ఆదాయం వరకు వస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ మైక్రో బ్రూవరీలను పెద్ద ఎత్తున జిల్లాలు అంటే కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వరంగల్, ఖమ్మము, నిజామాబాదు, కరీంనగరు ఇట్లాంటి కార్పొరేషన్లు పెద్ద కార్పొరేషన్లున్నాయో ఆ పెద్ద కార్పొరేషన్లతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా జీహెచ్ఎంసీ ఈ ఈ ప్రాంతాల్లో అంటే కోర్ అర్బన్ ప్రాంతాలు ఏమున్నాయో ఆ ప్రాంతాలలో ఈ మైక్రో బ్రూవరీలను విస్తరించడం ద్వారా మనం ఎక్కువ ఆదాయం ఏదైతే ఈ 2025, 26 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్సైజ్ ఆదాయం ఇంత వస్తదని ప్రభుత్వం అంచనా వేస్తుందో దానికంటే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎక్సైజ్ శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. 6 కార్పొరేషన్లు ఖమ్మం, 2 వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్. ఈ 6 ప్రాంతాలు ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో ఈ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 1,00,000 డిపాజిట్ కట్టాలి. రూ. 1,00,000 డిపాజిట్ కట్టి ఆ జిల్లాల్లో ఎక్సైజ్ ఆఫీసులు ఉంటాయి కదా! ఎక్సైజ్ ఆఫీస్‌లకెళ్ళి వీళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటది. డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్. మళ్ళా ఒక కార్పొరేషన్ పరిధిలో ఎన్ని మైక్రో బ్రూవరీలకు అనుమతిస్తారంటే కరెక్ట్ అనుమతులుండి ఈ మైక్రో బ్రూవరీ పెట్టుకోవడానికి దాదాపు 1000 స్క్వేర్ ఫీట్లు ప్లేస్ ఉండాలి. అట్లాగే కొన్ని నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం విధించింది. అంటే ఎక్సైజ్ శాఖ విధించింది. ఆ నిబంధనల మేరకు ప్రాపర్ ప్లేస్ ఉండి దాన్ని మైక్రో బ్రూవరీని నిర్వహించేంత కెపాసిటీ ఉన్నదని ప్రభుత్వం భావిస్తే ఎన్ని మైక్రో బ్రేవరీలకైనా కానీ అనుమతిస్తామని ఎక్సైజ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ 6 కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వం ఎన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది ప్రాపర్ సంఖ్యనైతే లేదు. కానీ ఎన్ని దరఖాస్తులు వచ్చినా వాటన్నిటికీ పర్మిషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మనం చూడుకోవచ్చు. రూ. 1,00,000 దరఖాస్తు డిపాజిట్ రూ. 1,00,000 చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఈ మైక్రో బ్రూవరీ లైసెన్స్ కనుక వస్తే ఎక్సైజ్ ఫీజు కింద 5,00,000 కట్టాలి. 5,00,000 అంటున్నారు. దీని మీద కూడా క్లారిటీ లేదు. దీంతో పాటు వ్యాట్ ఉంటది. ఇప్పుడు బియర్ తయారు చేసి అమ్ముతారు కదా! ఇప్పుడు ఒక్కో మైక్రో బ్రూవరీకి 1000 లీటర్ల సామర్థ్యం ఉండదనుకుంటే ఆ 1000 లీటర్ల బీరు ఎంత ఉత్పత్తి చేశారు, ఎంత అమ్మారు అనే దాని మీద అమ్మకం మీద బీర్ల విక్రయం మీద వ్యాట్ విధించే అవకాశం కూడా ఉంటది. సో దీనివల్ల డిపాజిట్ అమౌంట్ వస్తది. ఎక్సైజ్ ఫీజు వస్తది, వ్యాట్ వస్తది. ఇది ఎక్సైజ్ ఫీజు, డిపాజిట్ ప్లస్ వ్యాట్. ఈ 3 రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మైక్రో బ్రేవరీల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇవి జిల్లాల్లో కదా మనకు తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం ఏదైతే ఉందో దాంతో ఆ ప్రాంతంలో కూడా జీహెచ్ఎంసీ ఈ ప్రాంతంలో కూడా వీటికి మైక్రో బ్రూవరీలు పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాలు ఏంటో ఒకసారి చూద్దాం. జిహెచ్ఎంసీ లిమిట్స్లో హైదరాబాద్, రంగారెడ్డి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఇప్పటికే 18 ఉన్నాయి కదా! ఇప్పుడు వాటిని పెంచే అవకాశం ఉంది. దాంతోపాటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్, బడంగ్పేట్, అట్లాగే బండ్లగూడ జాగీర్, మీర్పేట్. ఓకే, చూస్తాం కదా! జిహెచ్ఎంసీ లిమిట్లో ఇప్పటివరకు ఏవైతే మైక్రో బ్రూవరీలు ఉన్నాయో వాటితో పాటు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి ఇప్పటివరకైతే ఏవే సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్లో కూడా కొత్తగా మైక్రో బ్రూవరీలు పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. వాటితో పాటు జిహెచ్ఎంసీతో సంబంధం లేకుండా మన
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో జవహర్ నగర్ కావచ్చు, బోడుప్పల్ కావచ్చు, ఫిర్జాదిగూడ, నిజాంపేట, బడంగపేట, బండ్లగూడ, జాగీర్, మీర్పేట వీటన్నిటిలో కూడా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. వీళ్ళంతా ఈ నెల 25 లోపు, సెప్టెంబర్ 25 లోపు దరఖాస్తులు ఇవ్వాలి. దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వాలా లేదా అనేది దరఖాస్తులు పరిశీలించి గవర్నమెంట్ అనుమతులు జారీ చేస్తుంది. దీనికోసం ₹1,00,000 డిపాజిట్ చేయాలి. తర్వాత లైసెన్స్ ఫీజు 5 లక్షలు, తర్వాత వ్యాటు ఇట్లా ఉండబోతాయని చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా మైక్రో బ్రూవరీల ద్వారా బీర్లు ఇప్పటికే దేశంలో బీర్ల వినియోగంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. దాదాపు రాష్ట్రం మనం ఆ లెక్కలు చూద్దాం ఒకసారి. ప్రతి సంవత్సరం 6,50,00,000 కేసుల బీర్లు రాష్ట్రంలో విక్రయం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 6,50,00,000 కేసుల బీర్లలో ఇందులో 3 కోట్ల కేసుల బీర్లు జిహెచ్ఎంసీ లిమిట్లో. జిహెచ్ఎంసీ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకు అమ్ముడవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీర్ల వినియోగం ఇంత పెద్ద మొత్తంలో ఉండి ఎక్సైజ్ ఆదాయం కూడా దాదాపు 2025-26కి ఎక్సైజ్ ఆదాయం ఎంత అంచనా వేసింది గవర్నమెంట్ బడ్జెట్లో అంటే దాదాపు 27,623 కోట్లు ఎక్సైజ్ ఆదాయం ఇంత పెద్ద మొత్తంలో అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పటికే మద్యం విషయంలో తెలంగాణలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉంది. ఎక్సైజ్ ఆదాయం కూడా గతం కంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంచనా ఎక్కువ వేసింది. కాబట్టి ఈ మైక్రో బ్రూవరీలు కనుక అటు 6 జిల్లాల కార్పొరేషన్లతో పాటు ఇటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లు అట్లాగే జిహెచ్ఎంసీ కోర్ అర్బన్ ఏరియాలో కనుక మైక్రో బ్రూవరీలు ఏర్పాటు జరిగితే మద్యం అంటే బీర్లు ఇంకా ఎక్కువగా ప్రజలకు అందుబాటులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మంచి పరిణామం కాదని అటు ఆరోగ్య నిపుణులు కావచ్చు, అట్లాగే తెలంగాణ వాదులు కావచ్చు ఈ ప్రభుత్వ ఈ చర్యను కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒక్కసారి చూద్దాం. ఈ వీడియో చూడండి. ఏ ఊర్లో ఎవడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపు పెట్టిందంటే బట్టలు ఊడదీసి కొట్టి వాడిని తీసుకొచ్చి బొక్కలేపించే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రశేఖర్ వచ్చినాక 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులు తెరిచిండే తెలంగాణలో. ఆనాడు కాంగ్రెస్ రైతు బజార్లు తెలిస్తే ఈడు బెల్ట్ దుకాన్లు తీసుకొచ్చి పెట్టిండు. బెల్ట్ తీసుకొని కొడితే తప్ప ఈ టీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి రాదు. చూశారు కదా, ఈ వీడియో చూశారు కదా. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరంగల్లో ఒక సభకు ప్రచారం కోసం వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే రాష్ట్రం మొత్తం మా బెల్ట్ షాపులతో ఏరులై పారుతూ ఉంది. మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెడితే మా ప్రభుత్వంలో ఎవడు బెల్ట్ షాప్ పెట్టినా ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతాం, వాని బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతాం. బెల్ట్ షాపులు అన్న విషయమే లేకుండా బెల్ట్ షాపులు మేము అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని రేవంత్ రెడ్డి ఆ రోజు ఆ వేదిక నుంచి, వరంగల్లో వేదిక నుంచి పక్కన కొండా సురేఖ, ఇప్పుడున్న మంత్రి పక్కన కొండా సురేఖను పెట్టుకొని హామీ ఇచ్చారు. అట్లాగే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బెల్ట్ షాపులను ఎత్తేస్తాం, మద్యాన్ని నియంత్రిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటిపోయినా కానీ బెల్ట్ షాపుల మీద ఎక్కడ చర్యలు తీసుకోలేదు. పైగా ఇప్పుడు మైక్రో బ్రూవరీలను కూడా చిన్న చిన్న అర్బన్ ప్రాంతాలకు మా జిల్లాలకు విస్తరించడం ద్వారా ఇంకొంత ఎక్కువ మంది యువకులు వాటికి మద్యాన్ని యువకులకు అందుబాటులో తీసుకురావడం వల్ల వాళ్ళు మద్యాన్ని అలవాటు చేసుకొని వారు కూడా మద్యానికి ఇంకా అలవాటు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళు ఎక్కువ తాగి వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజార్చుకునే ప్రమాదం ఉంటుంది అనేది ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఏదైతే హామీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన విధానానికి భిన్నంగా తన పోకడలు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఆ పార్టీని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కూడా అదే విధానంలో మద్యాన్ని ఇంకా ఎట్లా జిల్లాలకు ఉంచాలి, మద్యాన్ని జనాలకు దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలి, వారి ఆదాయం ఎట్లా తీసుకోవాలనే యోచనతోనే ఆలోచిస్తున్నారు తప్పితే మద్యాన్ని నియంత్రిస్తాం, బెల్ట్ షాపులను నియంత్రిస్తాం, ఈ ఆదాయాన్ని అంటే జనాలు ఎక్కువగా మద్యం బానిస కాకుండా జాగ్రత్తలు తీసుకుందాం అనే పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు.
ఓవరాల్‌గా మైక్రో బ్రూవరీలు కూడా పెరిగితే ఏమైతది జిల్లాల్లో అంటే ప్రతి హోటల్‌లో, టిఫిన్ సెంటర్‌లో కూడా నీకు మైక్రో బ్రూవరీలు వచ్చిన తర్వాత ఇగో మైక్రో బ్రూవరీ ఇట్లా ఉంటది. ఇక్కడే మిషన్ ఉంటది. ఆ రెస్టారెంట్ కావచ్చు, టిఫిన్ సెంటర్ కావచ్చు, అక్కడే మిషన్ ఉంటది. అక్కడనే ఇన్‌స్టాంట్‌గా తయారు చేస్తారు. ఆ తయారు చేసిన దాన్ని జగ్‌లలో తీసుకొని అక్కడే విక్రయించడం ఉంటది. అంటే ఇట్లాంటి మైక్రో బ్రూవరీల ద్వారా అటు ప్రభుత్వం ఆదాయం అయితే పెరుగుతది గానీ, అంతిమంగా ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. అట్లాగే ఒకవేళ బీర్లు తాగి గనుక అలా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే అట్లా గూడా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతది. వీళ్ళకి శిక్షలు పడతాయి, జరిమానాలు పడతాయి. ఓవరాల్‌గా మైక్రో బ్రూవరీలనే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు విస్తరించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒకటైతే కనిపిస్తుంది గానీ, అంతిమంగా ప్రజలకు మాత్రం అవి మేలు చేసేది కాదు. కొంత నష్టం చేసేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మైక్రో బ్రూవరీలను ఇంకా పెంచాలే. మద్యాన్ని అంటే బీర్లను ఇంకా జనాలకు దగ్గరికి తీసుకుపోవాలనే ఈ నిర్ణయంపై మీరు కూడా కామెంట్ చేయండి. ఈ నిర్ణయం కరెక్టేనా? కాదా? స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.